కర్ణాటక రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ పాట సంచలనం రేపుతోంది. అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాడిన పాట ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. విపక్షానికి బదులిచ్చే క్రమంలో డీకే శివకుమార్ పాడిన ఓ పాట ఇప్పుడు ఆయన వ్యతిరేక వర్గీయులకు ఆయుధంగా మారింది. దీంతో డీకేపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధమవుతోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధానసభ సమావేశాల తొలి రోజున ఊహించని పరిణామాల మధ్య మంత్రివర్గం నుంచి కె రాజన్నను తొలగించారు. ఆయన తొలగింపు వెనుక డీకే హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అధిష్టానానికి తప్పుగా నివేదిక ఇవ్వటం వల్లనే తనను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు పదే పదే ఆక్రోశాన్ని వ్యక్తం చేసిన రాజన్న సమయం వస్తే తానేమిటో నిరూపిస్తానని సవాల్ చేశారు. ఆయన ఎదురు చూసినట్లే డీకే ఆర్ఎస్ఎస్ పాట పాడడం ఇప్పుడు కలిసొచ్చింది. దీంతో డీకే వ్యతిరేకులంతా ఇప్పుడు గళం సవరించుకుంటున్నారు. రాహుల్ ఖర్గే వ్యతిరేకించిన కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన డీకే సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి కూర్చోవటం, రాహుల్ గాంధీ నిత్యం విమర్శించే అంబానీ కుటుంబ వివాహానికి హాజరైన తీరును రాజన్న ప్రశ్నించారు. ఇదే రీతిలో పలువురు నేతలు సైతం డీకేపై నిరసన గళం వినిపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో డీకేపై ఫిర్యాదులు అందితే అధిష్టానం ఎలా స్పందిస్తుంది? కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం ఎలా మలుపులు తిరగబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.